నూతన బ్లడ్ బ్యాంక్ సెంటర్ను ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలల్లో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు హాజరైనందుకు సంతోషంగా ఉందన్నారు. రెడ్ క్రాస్ వారు దాతల సహకారంతో మరియు ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ వారి సహకారంతో సుమారు 2.5 కోట్ల వ్యయంతో అధునాతన సదుపాయాలతో కూడిన బ్లడ్ సెంటర్ను ఏర్పాటు చేశారన్నారు. జిల్లా ప్రజలకు ఈ బ్లడ్ సెంటర్ ఒక వరం లాంటిది అన్నారు. రాబో రోజుల్లో రెడ్ క్రాస్ సొసైటీకు సొంత భవనం నిర్మాణం చేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను అందించాలన్నారు. అదేవిధంగా జాతీయ రహదారులు దగ్గరగా ఉన్నందువలన తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటం వల్ల రక్తం అవసరం ఎంతైనా ఉన్నదని, ఆ రక్తం యొక్క కొరత తీర్చేందుకు బ్లడ్ సెంటర్ను ఏర్పాటు ఎంతైనా అవసరం ఉన్నదని, అత్యవసరంగా ఉన్న వారికి ఈ బ్లడ్ సెంటర్ ద్వారా రక్తాన్ని అందిస్తారని తెలియజేశారు. ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఎక్కడికన్నా చిన్న హాస్పిటల్స్ ఉంటాయి ఉంటాయి కదా, అక్కడ ఏదన్నా ప్రాబ్లం ఉంటే బ్లడ్ ఇవ్వాలని తీసుకెళ్తారా? ఇదే తీసుకెళ్తారా లేదా బోత్ కలెక్షన్ రెండింటికి ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుంది. తీసుకోవటం ఇవ్వటం రెండు ఇక్కడ బ్లడ్ యాక్సిడెంట్ కూర్చోండి జస్ట్ ముందు బ్లడ్ తీసుకుని ఇచ్చే ముందు టెస్ట్ చేసి తీసుకుంటారా? స్థానిక శాసనసభ్యులు మన అరవింద్ బాబు గారికి, రెడ్ క్రాస్ అధ్యక్షులు మన జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా హాస్పిటల్లో చైర్మన్ గారు వెంకటేశ్వర రెడ్డి గారికి, లక్ష్మి గారికి, మురళీ గారికి, బిఆర్ఓ గారికి, ఇంకా రామకృష్ణ గారు బీజేపీ నుంచి, అదేవిధంగా జనసేన నుంచి సోదరి గారికి, ఇంకా అందరూ కూడా ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా పేరు పేరు నమస్కారం అన్నమాట. మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా దాదాపు దాతల సహకారంతో దాదాపు 50 లక్షలు మా ప్రాంతాన్ని గుర్తుపెట్టుకొని, మా ప్రాంతం ఇక్కడంతా కూడా పేద ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి వీళ్ళకు కూడా ఈ హాస్పిటల్ కూడా వాళ్ళ సహాయం అందించినందుకు మా తరఫున కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులకు కరెంటు బిల్ విషయంలో సబ్సిడీని అందించే విషయంలో ప్రభుత్వంతో మాట్లాడి వారికి సబ్సిడీ ధరలకు విద్యుత్తును అందజేస్తామని తెలియజేశారు. అనంతరం నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెద్దల్వాడ అరవింద్ బాబు మాట్లాడుతూ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకును జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి మరియు వారి కమిటీ సభ్యులు చాలా కష్టపడి విరాళాలు సేకరించి దీని యొక్క నిర్మాణం పూర్తి చేశారన్నారు. అదేవిధంగా రెడ్ క్రాస్కు ఆర్డీఓ ఆఫీస్ కాంపౌండ్లో ఉన్న రెడ్ క్రాస్ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించి వారికి అండగా ఉంటామని తెలియజేశారు. ఈ బ్లడ్ సెంటర్ ద్వారా ట్రామా కేసుల్లో బ్లడ్ కావాలన్నా, ప్లేట్లెట్స్ కావాలన్నా, సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కావాలన్నా రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్లో లభ్యమవుతుందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అనంతరం బ్లడ్ సెంటర్ నిర్మాణం కొరకు విరాళాలు అందించిన వారిని మంత్రి మరియు ఎమ్మెల్యే శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తరపున డిఆర్ఓ ఈ మురళి, జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పివిఎం శరత్ బాబు, కోశాధికారి గండ్రకోట మురళీకృష్ణ, మేనేజింగ్ కమిటీ సభ్యులు కేఎంఎన్వి శ్రీనివాస్ గుప్తా, బత్తుల మురళి, డాక్టర్ సృజన, డాక్టర్ రెహమతుల్లా, పుట్టి సాంశీరావు, ఏలూరు మల్లికార్జునరావు, బివిఎల్ ప్రసాద్, జీవీఎస్ రాము, తోట ఆంజనేయులు, రెడ్ క్రాస్ ఆంధ్ర రాష్ట్ర కోశాధికారి వెంకటేశ్వర రెడ్డి, బ్లడ్ బ్యాంక్ స్టేట్ కోఆర్డినేటర్ బివిఎస్ కుమార్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మురళీధర్, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు, గజల్ బ్రహ్మారెడ్డి, డాక్టర్ సురేష్, డిఎంహెచ్ఓ డాక్టర్ రవి, డిసిహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, సూపరింటెండెంట్ డాక్టర్ మంత్రు నాయక్, ఆర్ఎంఓ డాక్టర్ ఏడుకొండలు, బీజేపీ రంగిశెట్టి రామకృష్ణ, రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్స్, స్వచ్ఛంద సేవా సంస్థలు తదితరులు పాల్గొన్నారు.